జీవితంలో మీరున్న రంగంలో పైకి రావాలంటే రేపటిదినం ఏం చేయాలనే ఒక స్కెడ్యూల్ మీరు వేసుకోవడం చాలా మంచిది. అలా ప్లానింగ్ ఉంటే, ప్రాపర్ ప్లానింగ్ ఉంటే మీ జీవితాలు చాలా బాగుంటాయి. కొంతమందికి ఒక గురి లేదు, గమ్యం లేకుండా ఉదయం లేచాం కదా, ఏదో తినడానికి వండుకున్నాం కదా, తర్వాత పడుకున్నాం కదా, మళ్ళీ రాత్రి అయిపోయింది కదా అన్న టైపే ఉంటారు తప్ప ఏదో ఒకటి సాధిద్దాం, ఏదో ఒకటి చేద్దాం, కుటుంబానికి, సంఘానికి, దేవునికి ఎంతో కొంత ప్రయోజనకరంగా ఉందాం అనే ఆలోచన చాలా మందిలో లేదు. సోమరితనం ఈరోజు చాలామంది కుటుంబాలను పాడు చేసేస్తుంది. ఏం చేస్తున్నామంటే ఏమీ లేదండి. ఏమీ లేని ఆ గురి లేని జీవితం అపవాదికి ఓ గోల్డ్ మైన్లా కనబడుతుంది, ఓ బంగారు గనిలా కనబడుతుంది. వాళ్ళని తన ఉద్దేశాల కోసం వాడుకుంటుంటాడు అపవాది. అందును బట్టి చూడండి, పని లేని వాళ్ళు ఈరోజు ముసలం ముచ్చట్లు మునగడానికి కానీ, ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి కానీ, వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు, నేరాలు, నిందలు, అవమానాలు వేయడానికి కారణం ఏంటో తెలుసా? నీ గురి లేదు కాబట్టి, నీ గమ్యం లేదు కాబట్టి అలా తయారైంది నీ జీవితం. ఒక ఫోకస్ నీకు ఉండాలి, ఒక డిటర్మినేషన్ నీకు ఉండాలి. ఏదైనా సాధించాలనుకుంటే చేయగలగాలి. నేను చాలాసార్లు చెప్తున్నాను, ఒకవేళ నిజంగా నీకు పని లేదని అనిపిస్తూ ఉంటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి. ఒక పేపర్ తీసుకోండి, దాని మీద ఏ విషయాల కోసం ప్రార్థన చేయాలో రాసుకోండి. దేశం కోసం ప్రార్థన చేయండి, రాష్ట్రం కోసం ప్రార్థన చేయండి, జిల్లా కోసం ప్రార్థన చేయండి. మీకు తెలిసిన దైవజనులు ఎంతమంది అయితే ఉన్నారో, వాక్యానుసారమైన సేవ చేస్తున్న దైవజనులు, వారి పేర్లుంటో పేపర్ మీద రాసి వారి కోసం ప్రార్థన చేయండి, వారి కుటుంబాల కోసం ప్రార్థన చేయండి. యూ కెన్ ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్ ద వేస్ ఆఫ్ గాడ్, అండ్ యూ కెన్ ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో నీ సమయాన్ని నువ్వు పెట్టుకోవడం. మనందరికీ ప్రయారిటీ లిస్ట్ ఉంటుంది, ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయొచ్చు పర్వాలేదన్న ఆలోచన. అయితే దేవునికి సంబంధించిన విషయాలు ఏమన్నా వస్తే ఇంకా మనం లీస్ట్ ఆప్షన్ ఇవ్వడానికి అవకాశం లేదట. పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అన్నింటికన్నా ప్రాముఖ్యంగా ముందు ఎవరిని పెట్టాలి? దేవుణ్ణి పెట్టాలి. ఆయన రాజ్య విస్తరణలో, ఆయన కొరకు జీవించడంలో మన ప్రయారిటీస్ లిస్ట్లో ఎప్పుడు కూడా దేవుడు ముందు ఉండాలి. అలా ఉంటే ఓ దేవుని సేవకుడు అన్నాడు, ఇఫ్ యు పుట్ గాడ్ ఇన్ ఫస్ట్ యూ విల్ నెవర్ బీ ద లాస్ట్ అన్నాడు ఆయన. నువ్వు దేవుణ్ణి అన్నింట్లో ముందు పెడితే ఈ లోకంలో ఏ విషయంలో కూడా వెనకబడవన్నాడు. గట్టిగా చెప్పులు కొట్టి వేసిన భయపరచండి. దట్స్ అబ్సల్యూట్లీ ట్రూ. అది నిజమైన విషయమే, అది వాస్తవమే. దేవుణ్ణి ముందు పెట్టేవాడు ఏ విషయంలో కూడా ఎక్కడ ఉన్నాడట? వెనకాల ఉన్నాడు. దేవుడు వారిని నడిపిస్తాడు, గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆయన వెతికే వారికి ఫలము దయచేస్తాడు. ఎవరు పడితే వాళ్ళకి ఫలం ఇచ్చేవాడు కాదు ఆయన. నువ్వు వెతకాల ఆయన. ప్రభువును వెతికి అనుభూతిలో ఉండాలి. ప్రార్థనకు ఒక మంచి డెఫినేషన్ కనుక మనం ఇవ్వాలనుకుంటే, దేవుని సన్నిధిలో ఆయన వెతకడం, ఆయన చిత్తాన్ని వెతకడం, ఆయన ప్రణాళికలను వెతకడం. లార్డ్, వాట్ షుడ్ ఐ డూ, వాట్ మస్ట్ ఐ డూ. దేవుని సన్నిధిలో కూర్చొని అడగడం, ప్రభువా నేనేం చేయాలి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేపట్టేటప్పుడు, లేదా ఒక విశిష్టమైన ప్రాంతానికి నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు, ఏదైనా నువ్వు చేసేటప్పుడు మొట్టమొదటిగా లార్డ్ వాట్ షుడ్ ఐ డూ, నేనేం చేయాలి ఆయన అడగడం, ఆయన చిత్తాన్ని వెతకడం. చాలాసార్లు మీకు చెబుతున్నాను, దేవుని చిత్తాన్ని వెతకడం అనేది చాలా శ్రేష్టమైన అంశం. అది పట్టుదలగా వెతకాలి, ఆసక్తితో వెతకాలి. ఎలా పడితే అలా వెతకడం కాదు. ₹2 కాసు పోయిందనుకోండి, ఎంతసేపు వెతుకుతారు మీరు? ఎంతసేపు వెతుకుతారు? పోతే పోని ₹2 ఏంటి అని వదిలేస్తాం. అదే స్త్రీలు ఒక 2 కాసులు బంగారం పోయిందనుకోండి, ఏం చేస్తారు? పోతే పోయిందిలే, ఎవరికోళ్ళు దొరుకుతుందిలే, మనం వాళ్ళని బ్లెస్ చేసిన వాళ్ళు అవుతామని వదిలేస్తారు ఎవరైనా? ఇల్లంతా బయట పెట్టేసైనా, భార్య భర్త పిల్లలను కూడా బయట పెట్టేశాను, ఉండండి బయట ఉండండి కాసేపు, ఎండలో ఏం పర్లేదు, మీకు డి విటమిన్ లభిస్తుంది అని చెప్పి లోపల ఆమె మొత్తం వెతికేసి ఆ ₹2 ఆ 2 కాసులు బంగారం దొరికేదాకా వెతుకుతానే ఉంటుంది. ఎందుకు అంటే అది విలువైంది కాబట్టి, శ్రేష్టమైంది కాబట్టి. ₹2 కాసునికి అంత విలువ ఎందుకు ఇవ్వలేదంటే పెద్ద విలువ లేనట్టుగా కొంతమంది భావిస్తున్నారు. గమనించండి ప్రియులారా, బైబిల్లో యేసుప్రభువు వారు ఒక సంఘటన చెబుతూ అన్నారు. ఒక ఆమెకి 10 కాయిన్లు ఉన్నాయట. ఎన్ని కాయిన్లు ఉన్నాయి? అందులో ఒక కాయిన్ ఏమైపోయింది? పోయింది. ఆమె ఒక వెండి నాణ్యమును పోగొట్టుకుంటే ఆమె దీపాన్ని వెలిగించి ఇల్లంతా ఊడ్చి ఆ కాయిన్ ఏం చేసింది? నాకు అనిపిస్తూ ఉంటుంది, ఆమె కాయిన్ దొరకగానేట ఆమె తెలిసిన వాళ్ళందరినీ పిలిచి ఏం చేసిందట? వాళ్ళందరితో సంతోషించిందట. దెర్ వాజ్ ఎ పార్టీ, దెర్ వాజ్ ఎ రిజాయిస్మెంట్. సంతోషించింది, ఆనందించింది. ఒక మాటలో చెప్పాలంటే విందు చేసింది. నీ దొరికిందేమో ఒక వెండి కాయిన్, దానికోసం ఎంత ఫంక్షన్ కావాలా?
మీరు ఎప్పుడైనా ఆలోచించండి, మీరు 5 రూపాయలు పోగొట్టేసుకున్నారు, 5 రూపాయలు దొరకగానే 500 మందిని పిలిచి ఎవరో పార్టీ చేస్తారని ఇంట్లో? నీకు దొరికింది ఎంత, నువ్వు పోగొడుతుంది ఎంత అనరా? 5 రూపాయల కాయిన్కి నువ్వు ఇరుగు పొరుగు వాళ్ళందరినీ పిలిచి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, వెజ్ మంచూరియా పెడతానంటే మీ ఆయన ఒప్పుకుంటాడా? నీకు దొరికింది 5 రూపాయలు, నువ్వు ఏం చేస్తున్నావు పని అని ప్రశ్నించరా? కానీ అక్కడ ఆ కాయిన్ విలువ కాదు, కానీ ఆ కాయిన్ ఎంత అయితే విలువ చేస్తుంది దానికోసం. కానీ పూర్వ దినాల్లో ఒక చిన్న కట్టడ, ఒక కామెంటేటర్ ఏమంటాడంటే, వివాహం నిశ్చితార్థం జరిగిన తర్వాతట ఆ పెళ్లి కొడుకు తను చేసుకుని పోయే అమ్మాయికి కాయిన్స్ ఇచ్చేవాడట. మళ్ళా పెళ్లి సందర్భంలో పెళ్లి రోజుకి ఆ కాయిన్స్ని పట్టుకురావాలట తిరిగి. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. అందులో ఏ ఒక్క కాయిన్ దొరకకపోయినా, తీసుకురాకపోయినా పెళ్లి జరిగేది కాదట. అందును బట్టి ఆ కాయిన్ రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు అక్కడ కాదు, కానీ ఇట్స్ అర్ లైఫ్, ఆమె జీవితం అది. అందును బట్టి అది దొరకగానే సంతోషించింది, ఆనందించింది. దేవుని చిత్తాన్ని మనం వెతికే అనుభవం కూడా అలాగే ఉండాలి. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2తో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.